ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అమృత్ 2.0 పథకం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పనులు ఆలస్యం అవుతూ ఉండటంతో ప్రభుత్వ లక్ష్యం ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అమృత్ 2.0 పనులపై స్పెషల్ స్టోరీ. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన అమృత్ 2.0 పథకం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనులు స్లోగా జరుగుతున్నాయి. ఈ జిల్లాలోని ఒక కార్పొరేషన్తో పాటు పలు మున్సిపాలిటీలకు కలిపి సుమారు 312.1 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేషన్కు 74 కోట్ల 65 లక్షలు, 6 మున్సిపాలిటీలకు 121 కోట్ల 3 లక్షలు, సూర్యాపేట జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు 107 కోట్లు, యాదాద్రి జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు 83 కోట్ల 8 లక్షలు కేటాయించారు. ఎన్నికల కారణంగా ప్రారంభ దశలోనే జాప్యం చోటు చేసుకున్న ఈ ప్రాజెక్టుకు 2024లో టెండర్ ప్రక్రియ పూర్తయ్యాక 2025 జనవరిలో శంకుస్థాపనలు జరిగాయి. అయితే సంవత్సరం గడిచినా అనేక మున్సిపాలిటీల్లో కేవలం 40% పనులే పూర్తయ్యాయి. ముఖ్యంగా వాటర్ ట్యాంకుల నిర్మాణం, మెయిన్ పైప్ లైన్ పనులు ఆలస్యమవుతూ ఉండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. చిట్యాల మున్సిపాలిటీ ఈ జాప్యానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. అమృత్ పథకం ద్వారా మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 69 వాటర్ ట్యాంకులు వేరియస్ సైజులది కెపాసిటీతో శాంక్షన్ ఉన్నాయి. దీంట్లో 68 ప్రోగ్రెస్లు ఉన్నాయి. ఒకటి కోదాడులో ఒకటి సైట్, ఇంకా ఆర్టీసీ సైట్ ఉంది కాబట్టి అది మాకు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేరు. అది హ్యాండ్ ఓవర్ చేయగానే ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా పైప్ లైన్లు కూడా మనకు దాదాపు 5 కిలోమీటర్ల దాకా ఉంది. అది కూడా మంచి ప్రోగ్రెస్లు ఉన్నాయి. అమృత్ 2.0 కింద 12 కోట్ల 5 లక్షలతో 3 భారీ వాటర్ ట్యాంకులు, 16 కిలోమీటర్ల పైప్ లైను, 1600 ఇళ్లకు నల్ల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు 16 కిలోమీటర్లలో కేవలం 9 కిలోమీటర్ల పైప్ లైన్ మాత్రమే పూర్తయింది. మెయిన్ పైప్ లైన్లో కేవలం 2 కిలోమీటర్ల పనులు మాత్రమే ముగిశాయి. ఇంకా 5 కిలోమీటర్ల పనులు మిగిలి ఉన్నాయి. 1600 ఇళ్లకు ఇవ్వాల్సిన కనెక్షన్లో కేవలం 300 ఇళ్లకే నీటి సౌకర్యం కల్పించారు. 3 ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. 1600 గడపలకు ఇంటింటికి నల్ల ఇచ్చి వాటర్ సప్లై చేయాలని కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు పనిలో జాప్యం చేస్తూ ఈరోజు పోయిన సంవత్సరం జనవరిలో స్టార్ట్ చేసిన శంకుస్థాపన చేసినటువంటి ఈ ట్యాంకీ ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఇంకో 3 నెలలు ఉంది. ఆ 3 నెలల ఇట్లా కంప్లీట్ చేసి ఉంటే చిట్యాల ప్రజలకు వాటర్ సమస్య వచ్చేది కాదు. కేంద్ర ప్రభుత్వం 2.0 పథకం కింద 12 కోట్ల 50 లక్షలు నిధులు మంజూరు చేస్తే గుత్తేదారి ఆలస్యం, నిర్లక్ష్యం మూలంగా ఈరోజు చిట్యాల పట్టణంలో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్ ఇవ్వవలసి ఉండగా ఇప్పటికీ ఈ చిట్యాల విలీన గ్రామంలో కానీ చిట్యాల పట్టణంలో కానీ ఇంటికి నల్లా కలెక్షన్లు ఇవ్వకపోవడం, ఇచ్చినటువంటి ఇండ్లకు కూడా నల్లా కలెక్షన్లు ఇచ్చినటువంటి ఇండ్లకు కూడా నీళ్లు ఇవ్వకపోవడం ఈరోజు వేసవికాలం దాపరించి ఉన్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా 6 లక్షల 5 లక్షల 3 లక్షల లీటర్ల సామర్థ్యంతో 3 వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. అవి కూడా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. పట్టణంలో ఇప్పటికే తీవ్ర నీటి కొరత నెలకొనడంతో కొన్ని వార్డుల్లో ట్యాంకర్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. ఆర్ఎండ్బి అనుమతుల లోపం, గ్యాస్ పైప్ లైన్లు అడ్డుగా ఉండటం, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వంటి సాంకేతిక సమస్యలతో పనులు పెండింగ్ లో ఉన్నాయి. పని ఆపేసిండు. 1 సంవత్సరం అవుతుంది. పని చేస్తలేరు. ఇప్పుడు నెలకు ఎక్కువనే అవుతున్నది. ఈ పొద్దుగాల పూట దొంగలు వచ్చి సీకులు అవి తీసుకుపోతారు. మేము బెదిరించినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. కానీ వాటర్ జల్దీ పని అయితే అందరికీ గుట్టకు కూడా సౌలత్ ఉంటుంది. అందరికీ మంచిగా ఉంటాము. ఇక చేస్తారేమో అగ చేస్తారేమో అనుకుంటాం కానీ పని ఆగిపోయింది. పని స్టార్ట్ చేస్తామన్నారు. ఇంతవరకు కూడా రాలే వాళ్ళు కూడా. జనవరి 2025 టెండరు మొదలుపెట్టినప్పటికీ
ఈ గుత్తదారులు మాత్రం నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ 30% పనులే పూర్తి కావచ్చున పై అధికారులు మాత్రం టెండర్ పేరుడు అయిపోయే సంగతి జిల్లా కలెక్టర్లకు ఆ పర్యవేక్షణ అధికారులకు అందరూ తెలిసినప్పటికీ ఇప్పుడు మా అంటే ఒక ఆగస్టు వరకల్లా ఈ టెండర్ పూర్తయిపోతుంది, డబ్బులు రిటర్న్ పోయే అవకాశాలు ఉన్నాయి. దీని త్వరగా వెంటనే పనులు చేపడితే ఈ ప్రజలకు కూడా ఎండాకాలం వచ్చే సీజన్ కాబట్టి ఎండాకాలం ప్రతి నీరు అందించవలసి వస్తుంది. ఇది ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్ళు అందాలి. అదనంగా విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా జాప్యానికి ప్రధాన కారణంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో నివాసాల మధ్య పైప్లైన్ వేయటం కూడా సవాలుగా మారింది. ఈ పనులు 1.5 సంవత్సరాల్లో పూర్తవ్వాలి. కానీ గడువు సమయం ఆగస్టు వరకు మాత్రమే ఉండటంతో అప్పటి వరకు పనులు పూర్తవుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడువులోపు పనులు పూర్తి కాకపోతే కేంద్ర నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదంతో పాటు కాంట్రాక్టర్ల ఒప్పందాలు కూడా రద్దయ్యే అవకాశం ఉంది. ఇది నడక నడుస్తుంది పని, దీన్ని పట్టించుకునే నాదు లేడు. దీనివల్ల మాకు నీళ్ళ వసతి కలుగుతుందని మేము దీన్ని ఆమోదించినాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న సామాను సరుకు వాళ్ళ దొంగ చోరీల వల్ల ఎత్తుకోపోవడం అవుతుంది. ఇంకోటి దీన్ని తొందరగా కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్న పట్టణ ప్రజలకు నీళ్ళ వసతి తొందరగా కలుగుతుందని మా అభిప్రాయం. ఇది 38 కోట్లు అంచనా అని చెప్పారు మాకు. 8 నెలల్లో కంప్లీట్ చేస్తా అని చెప్పి మాకు అప్పుడు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులను వేగవంతం చేసి ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.